ఎవరైతే జేఎన్టీహెచ్ కింద చదువుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే ఇప్పుడు జేఎన్టీహెచ్ 2122 బీటెక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 3132 అలాగే 4142 కూడా రిలీజ్ చేసింది. 3132 1112 ఇంకా రావాల్సి ఉంది. అయితే ఎగ్జామ్స్ జూన్లోంచి స్టార్ట్ అవుతాయి సెకండ్ ఇయర్తో మొదలెట్టుకుంటే. సో 4142 కూడా ముందు జరపడం జరిగింది. కారణాలు ఏంటో చెప్పాను. మరి యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయా లేకపోతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయించుకుంటారు ప్రస్తుతానికి, అంటే దూరంగా వెళ్ళిపోతాయా? జేఎన్టీహెచ్ 2122 1112 3132 4142 ఎగ్జామ్స్ కండక్ట్ చేయరా యూనివర్సిటీ వాళ్ళు? దానికి కారణం ఏంటంటే ఈ రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం. సో ఇది ఎందుకు అడుగుతున్నారంటే స్టూడెంట్స్, మొన్న డిగ్రీ ఎగ్జామ్స్ చాలా కాలేజీలో జరగాల్సి ఉంది. రీఎంబర్స్మెంట్ రిలీజ్ కాని పక్షంలో వాళ్ళు ఏం చేశారు, ఈ ఎగ్జామ్ ఫీజులు ఏవైతే ఉంటాయో అయితే యూనివర్సిటీకి వీళ్ళు కట్టాలి. అది డిగ్రీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాటి యూనివర్సిటీలు ఉంటాయి కదా, వాటికి కట్టాలి, వీళ్ళు ఎగ్జామ్ ఫీజులు కట్టాలి. కానీ కట్టలేదు. ఎందుకంటే మాకు రీఎంబర్స్మెంట్ నిధులు రాలేదు, మరి మేము అప్పులు తెచ్చి పెడుతున్నాం, కాలేజీలు నడుపుతున్నాం, ఫ్యాకల్టీకి శాలరీలు ఇస్తున్నాం, ఎక్విప్మెంట్ చూపిస్తున్నాం, ల్యాబ్లు చూపిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఎగ్జామ్స్ని ఫీజు కట్టిన పక్షంలో డిగ్రీ ఎగ్జామ్స్ని యూనివర్సిటీ వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు తీసేశారు, తర్వాత చూద్దామని చెప్పేసి జరగాల్సిన షెడ్యూల్లో జరగకుండా ఆపారు. మరి అదే పరిస్థితి ఎక్కడ వస్తుందా అంటే ఏమో చెప్పలేము. దానికి కారణం 4142 కూడా ఎగ్జామ్స్ ముందు జరిగినాయి కాబట్టి ఇప్పుడు రీఎంబర్స్మెంటు పడలేదనుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి పడలేదని చెప్తున్నారు. పడకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. స్టూడెంట్స్ కట్టలేదనుకోండి, మరి ఇప్పుడు ఎగ్జామ్ ఫీజులు కట్టించుకోలేదనుకోండి వాళ్ళు కూడా, మరి యూనివర్సిటీకి ఎగ్జామ్ ఫీజు ఎక్కడ కడతారు? కట్టడానికి ఉండదు కదా. కట్టకపోతే ఏమవుతుంది, ఆ ఎగ్జామ్స్ ఏంటంటే రెండు రకాలుగా జరగవచ్చు. ఒకటి డిగ్రీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిపోయినట్టు పోస్ట్పోన్ అవ్వచ్చు. రెండోది వచ్చేసరికి మేమైతే కండక్ట్ చేసుకుంటున్నాం, మీరు కట్టలేదు కాబట్టి మేము యాజ్ యూజువల్ కట్టిన వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తాం కాలేజీల వాళ్ళకి అని చెప్పేసి చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి అయితే సెకండ్ ఆప్షన్కి అయితే ఎవరో వెళ్ళరు. ఎందుకంటే దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ జీవితాలు ఇబ్బందులో పడతాయి. అందుకని చెప్పేసి ఇక ఒకటి ప్రభుత్వం వారు కనుక ఆ టైంకి కనుక పాత బకాయిలు కనుక రిలీజ్ చేసినట్టయితే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అకౌంట్లో వచ్చేసరికి చూపిస్తుంది సెండ్ టు యువర్ ట్రెజరీ అకౌంట్ అని చెప్పేసి. సో అది చూపించినది మాత్రం అవి పడింది లెక్క. సో అది కనుక జరిగింది అనుకోండి, మీ ఎగ్జామ్స్ పూర్తిగా కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. లేదంటే అప్పుడు ఇక ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే వాళ్ళే డైలమాలో ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి. ఎగ్జామ్స్ అయితే అన్ని యూనివర్సిటీల కంటే మీవే బాగా డిలే అయినాయి. మిగతా యూనివర్సిటీలు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయి. 4th ఇయర్ రిజల్ట్ జేఎన్టీయూకే వదిలేసింది, జేఎన్టీయూ వదిలేసింది, జేఎన్టీజీబీ కూడా వదిలేసింది. ఇక నెక్స్ట్ 3rd ఇయర్ 2nd ఇయర్ ఇవి కూడా వచ్చేస్తున్నాయి. ఒక జేఎన్టీహెచ్ ఎగ్జామ్స్ కండక్షనే అవ్వలేదు ఇంతవరకు. సో సరే, దానికి ఇది ఒక్కటే కారణం కాదు, కరోనా టైంలో వచ్చిన ల్యాగ్ వల్ల కూడా ఇది జరిగిందని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. ఓకేనా? సో ఓవరాల్గా అయితే అప్డేట్ చేస్తే మీకు ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్ యూ.